హాయ్ టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరన్నా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ వెళ్ళైతే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ లిస్ట్ అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలమాట. అంటే మనకు 2024లోన ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ అన్ని కూడా మనకు 2024 నవంబర్లో కంప్లీట్ చేయడం అయితే జరిగింది. అయితే ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనకు హవల్దార్ ట్రేడ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి రిజల్ట్స్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అండ్ సెలెక్ట్ అయినట్టు వాళ్ళకు నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అండ్ లీస్ట్లో పేరు లేని వాళ్ళు ఏం చేయాలి, అండ్ హోప్స్ అనేది పెట్టుకోవాలా హోప్స్ పెట్టుకోకూడదా, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ అవుతుంది చూడండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్క లైక్ చేసిన అయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ వెళ్దాం బ్రదర్. మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్ రిజల్ట్స్లో మనకు ముందుగా హవల్దార్ రిజల్ట్స్ అయితే వచ్చాయని చెప్పాను కదా. రిజల్ట్స్ లిస్ట్ వచ్చేసి ఇది అనమాట. ఈ లిస్ట్ వచ్చి మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. ముందుగా వచ్చేసి ఇక్కడ ఏంటంటే మీకు రోల్ నెంబర్ ఉంటుంది, అండ్ పక్కనే మీ పేరు ఉంటుంది, పక్కనే మీ ఫాదర్ నేము, అండ్ ఇక్కడ వచ్చేసి మీకు మీ మదర్ నేమ్ అయితే ఉంటుంది, అండ్ పక్కనే మీకు కేటగిరీ అయితే ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మీకు కేటగిరీ కోడ్ అయితే ఇది. మీరు 2 అంటే ఏ కేటగిరీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు పైన ఉంటుందన్నమాట, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ క్వాలిఫై ఇన్ సిబిఈ ఫర్ అపియరింగ్ ఇన్ పీఈటీ పిఎస్టీ. ఇక్కడ మీకు ఏంటంటే ఎవరైతే హవల్దార్కి సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా పీఈటీ అండ్ పిఎస్టీకి అయితే మీరు అర్హత అయితే సాధించారని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారంతే. ఒకటి బ్రదర్, ఇక్కడ మీకు లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు హవల్దార్ ట్రేడ్కి ఫిజికల్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ ఈ లిస్ట్లో మీ పేరు లేదంటే కనుక మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దండి. మీకు ఎంటీఎస్ ఏదైతే పోస్ట్ ఉందో వాటిలోనే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎంటీఎస్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మీరు కొద్దిగా వెయిట్ చేయాలి. మరి ఎంటీఎస్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు. ముందుగా వచ్చేసి ఇక్కడ ఎవరైతే ఫిజికల్కి సెలెక్ట్ అయ్యారో హవల్దార్ ట్రేడ్కి ఈ ఫిజికల్ టెస్ట్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే మనకి ఎంటీఎస్ వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ ఉండదు, ఓన్లీ హవల్దార్ ట్రేడ్కి మాత్రమే ఫిజికల్ ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎంటీఎస్కి రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే ఎంటీఎస్ రిజల్ట్స్ అండ్ అదేవిధంగా హవల్దార్ ఫైనల్ రిజల్ట్స్, ఫిజికల్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు ఫైనల్ రిజల్ట్స్ ఉంటాయి. ఆ రెండు కూడా ఒకటేసారి రిలీజ్ చేస్తారు. మ్యాక్సిమం మనకు ఫిబ్రవరి ఎండింగ్ కల్లా, మనకు ఫిబ్రవరి మిడిల్ కానీ ఎండింగ్ కల్లా మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి ఈ లిస్ట్లో పేరు లేని వాళ్ళు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు హవల్దార్కి కట్ ఆఫ్ అనేది ఏ విధంగా పెట్టాడు, అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్ ఇక్కడ మనకు సెంటర్ వైజ్గా మనకు కట్ ఆఫ్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు ఒకసారి చూసుకున్నట్టయితే చెన్నై జోన్కి వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 110 పెట్టాడు, ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 106, అండ్ ఎస్టీ కేటగిరీలకు 95, ఎక్సర్సీమెన్ కేటగిరీలకు 65, అండ్ ఓహెచ్ వాళ్ళకు వచ్చేసి 102. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 111, అదేవిధంగా యూఆర్ కేటగిరీకి వచ్చేసి 114 అయితే కట్ ఆఫ్ అయితే పెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ హైదరాబాద్కి వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 109 పెట్టాడు కట్ ఆఫ్, ఎస్సీ వాళ్ళకు 104, ఎస్టీ కేటగిరీలకు 96, ఎక్సర్సీమెన్ కేటగిరీ వాళ్ళకు 62, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 110. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు యువర్ కేటగిరీకి 112 మార్కులు అయితే మనకు కట్ ఆఫ్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మీకు ఇన్ని మార్కులు వచ్చింటే కానీ మీరు హవల్దార్కి అయితే సెలెక్ట్ అయితే అయ్యి ఉంటారు. అండ్ అదేవిధంగా మీరు అప్లై చేసేటప్పుడు హవల్దార్ ఆప్షన్స్ అనేది మీరు ముందుగా ఇచ్చి ఉండాలి. అది ఇస్తేనే మీకు ఈ విధంగా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాడు. ఇక నెక్స్ట్ ఎవరైతే హవల్దార్కి ఫిజికల్ టెస్ట్కి ఎవరైతే ఎలిజిబిలిటీ అయ్యారో లిస్ట్లో పేరు ఉందో వాళ్ళందరికీ వచ్చేసి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకు వాకింగ్ అంటే నడవడం అనమాట. 1600 మీటర్స్ని 15 నిమిషాల మేలు వాళ్ళైతే నడవాలి అనమాట. 1600 మీటర్స్ని 15 నిమిషాలు కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా గర్ల్స్ వచ్చేసి 1 కిలోమీటర్ని 20 నిమిషాలు అయితే కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, నడవాలి. ఇది అయిపోయిన తర్వాత మీకు కంపల్సరీ మీకు మళ్ళీ ఇక్కడ హైట్ అయితే చెస్ట్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. ఇక్కడ హైట్ విషయానికి వస్తే మేలు వాళ్ళు వచ్చేసి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా 157.5 సెంటీమీటర్ అనేది కంపల్సరీ అయితే హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ ఎవరైతే ఎస్టీ కేటగిరీలో ఉంటారో వాళ్ళకి వచ్చేసి 5 సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చెస్ట్ విషయానికి వస్తే మీకు 81 సెంటీమీటర్స్ అనేది చెస్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. 81 అంటే కన్నా మనకు విత్ బ్రీతింగ్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఫీమేల్ అంటే అమ్మాయిలకి హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్క అమ్మాయిలు వచ్చేసి ఫిజికల్ టెస్ట్కి అయితే వెళ్ళొచ్చు.
ఒకవేళ ఎవరైతే ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో 152.5 సెంటీమీటర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అమ్మాయి అయితే ఫిజికల్ టెస్ట్‌కి అయితే వెళ్ళొచ్చనమాట సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు. ఇక నెక్స్ట్ వీళ్ళకి చెస్ట్ అయితే నాట్ అప్లికేబుల్. బట్ మీకు వెయిట్ కంపల్సరీ అయితే ఉండాలి. వెయిట్ వచ్చేసి మనకు 48 కేజీల కంటే తక్కువైతే ఉండకూడదనమాట. ఎంత పడితే కూడా ఎవరైతే ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ అండ్ హవాల్దార్‌కి ఎవరైతే అప్లై చేసి ఎగ్జామ్ రాసారో వాళ్ళందరూ కూడా ఒకసారి రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోండి. ఈ లిస్ట్‌లో మీ పేరు ఉందంటే గన మీరు హవాల్దార్‌కి సెలెక్ట్ అయినట్టు. అంటే మీరు ఫిజికల్ టెస్ట్‌కి సెలెక్ట్ అయినట్టు. మీరు ఫిజికల్ టెస్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటది. అంటే ఇక్కడ మీకు ఏదైతే కట్ ఆఫ్ చెప్పానో ఆ కట్ ఆఫ్ కంటే ఇంక మళ్ళీ కొద్దిగా పెంచడం అయితే జరుగుతుందన్నమాట. మీకు ఎక్కువ స్కోర్ వచ్చింటే గాని మీకు హవాల్దార్‌గా జాబ్ వస్తది. ఒకవేళ మీకు ఎక్కువ స్కోర్ రాకపోతే మళ్ళీ మిమ్మల్ని ఎంటీఎస్‌లో గాని జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోండి. అండ్ ఎవరైతే ఈ లిస్ట్‌లో పేరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకున్న తర్వాత లిస్ట్‌లో మీ పేరు ఉంటే గన కింద కామెంట్ అయితే చేసుకోండి బ్రదర్. అండ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అనమాట. థాంక్ యూ.